అందరికీ నమస్తే. నేను మన హెల్త్ ఇండియా రాజేంద్ర రెడ్డిని, మీకు సుపరిచితున్నే. కానీ ఇప్పుడు ఒక విషయం చెప్పుకోదలుచుకున్నా నేను. అందరూ బాగా మన ఛానల్ని ఆదరిస్తున్నారు, చాలా సంతోషమైన విషయం. మంచి కామెంట్లు పెడుతున్నారు. ఇంకా మీకు ఏమన్నా అడ్వైస్ కావాలన్నా, ఇంకా నేనేమన్నా చెయ్యాలన్నా, ఎలాంటి ప్రోగ్రామ్ చేయాలో కూడా చెప్పండి. ఇది చాలా మంచి పరిణామం అనే నేను సంతోషపడుతున్నా. సార్, ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వైరల్ ఫీవర్స్ బాగా జరుగుతున్నాయి. వైరల్ ఫీవర్స్లల్లో మెయిన్గా డయాగ్నోసిస్ సెంటర్తోని మెయిన్ ల్యాబ్స్ ఉన్నాయి కదా, ల్యాబ్స్లల్లో జరిగేటువంటి ఇబ్బందులు నిజంగా ల్యాబ్లల్లో అంత సక్రమంగా జరుగుతుందా? కానీ పర్యవేక్షణ కొరవడిందని 100కు 100% చెప్పుకోవచ్చు. డిఎంహెచ్ఓలు ఎవరు కూడా ఏ ల్యాబ్ను కూడా విజిట్ చేయకుండా, మరి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ను ఆధారంగానే డాక్టర్స్ అందరూ కూడా దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కానీ అలాంటి ట్రీట్మెంట్ చేయాలంటే ల్యాబ్ల మీద నిఘా లేదు అనేది మాత్రం 100% నిజం. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు, ఎవరికి తెలిసినట్టు, ఎవరికి తోచినట్టు వారు పరీక్షలు రాయడము, పరీక్షలు చేయించుకోవడము, దానివల్ల నిజమైన రోగికి ఇబ్బంది కలుగుతుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము, డెంగ్యూ ఫీవర్తోనే చాలామంది చనిపోయిన అన్నట్టు విన్నాము. పత్రికలు కావచ్చు, యూట్యూబ్లలో కావచ్చు, న్యూస్లో కావచ్చు. ఇది ఎందుకు జరుగుతుంది? నిజంగా ల్యాబ్ల పరీక్షలు కరెక్ట్ ఉంటే, నిజంగా డెంగ్యూ ఫీవర్ ఉండి ఆ ప్లేట్లెట్ తగ్గి, లేకపోతే ఇంకేదన్నా ఇన్ఫెక్షన్ ఉండి, లేదా ఇంకేమన్నా టైఫాయిడ్ ఫీవర్ ఉండి, లేదా ఇంకేమన్నా జబ్బులు ఉన్నది అనేది ఆ ట్రీట్మెంట్ చేయాలంటే ఈ ల్యాబ్లల్లో మంచి వసతులతో కూడుకున్నటువంటి పని ఉండాలి, క్వాలిఫైడ్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఉండాలి. కానీ ఎక్కడ కూడా డాక్టర్ పరిగణన, అంటే డాక్టర్ సర్టిఫికేట్ ఉంటుంది కానీ డాక్టర్ ఉండట్లేదు. నేను కొన్ని ల్యాబ్స్ విజిట్ చేసిన. సో వీటిని మరి ఎవరు కట్టడి చేయాలి? గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ వాళ్ళ బిజీ పనిలో వాళ్ళు ఉన్నారు, ఒకటి. రెండోది పబ్లిక్ వాళ్ళ అడవుల్లో వాళ్ళు ఉన్నారు. ప్రతిసారి ఏమంటారంటే మాకు గవర్నమెంట్ నుంచి ఏం స్పందన లేదు అని అంటారు. కానీ గవర్నమెంట్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది? కొన్ని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు స్పందించిన వాళ్ళు ఎంతమంది? దయచేసి నేను చెప్తున్నాను, ఈ ల్యాబ్స్ని వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్కి, ఎవరైతే ఇన్స్పెక్షన్ చేయాల్సినటువంటి డాక్టర్స్, అది డిఎంహెచ్ఓనా, డిప్యూటీ డిఎంహెచ్ఓనా, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ అధికార్య, ఎవరైనా ఈ టెస్టులకు ఆడ చేస్తే నాణ్యమైనటువంటి పరికరాలు ఉన్నాయి, పద్ధతి ఉంది అని మాత్రం చెప్పగలిగేటువంటి పరిస్థితి లేదు. మరి దీన్ని ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఎట్లా చేయాలనేది మాత్రం ఇప్పటికి కూడా ఒక రూట్ మ్యాప్ లేదు. ఆ రూట్ మ్యాప్ కొరకే నేను హెల్త్ మీదనే పనిచేస్తున్నా. మీకు తెలుసు, ప్రతిదీ హెల్త్లా ఒక్కొక్క స్టెప్ మాత్రం తీసుకొస్తున్నాము. ఈ హెల్త్ ఇప్పుడు తెలంగాణ డయాగ్నోసిస్ సెంటర్ కూడా గవర్నమెంట్ మంచి ప్రతిపాదనతో పెట్టింది. కానీ ఈ ప్రతిపాదన ఎంతవరకు ఉంది అనేది కూడా మనకు ఇంకా ఆచరణకు రాలేదు. దయచేసి ఎవరైనా ఆర్ఎంపీ డాక్టర్స్ కావచ్చు, క్వాలిఫైడ్ డాక్టర్స్ కావచ్చు, మీరు డయాగ్నోసిస్ సెంటర్కి, తెలంగాణ డయాగ్నోసిస్ సెంటర్ పంపాలంటే ఆడ ఉన్నటువంటి బస్తీ దవాఖానలను, లేకపోతే యూపీహెచ్ఎస్లకు కానీ ఏదన్నా పంపించి టెస్టులన్నా చేయించండి. కానీ అది చేయిస్తే వీళ్ళకి లాభం ఉండదు కాబట్టి చేయించరు. సో మరి చేయించే ల్యాబ్ అయినా క్వాలిటీ ల్యాబ్ ఉందా లేదా చూడండి. మొన్న ఒక పర్సన్ చూసిన 250 రూపాయలకి అన్ని టెస్టులు చేస్తా అంటాడు. లిపిడ్ ప్రొఫైలు, థైరాయిడ్ ప్రొఫైలు, ఐరన్ ప్రొఫైలు, సిబిపి, తర్వాత వచ్చేసి ఎలక్ట్రోలైట్స్, ఎల్ఎఫ్టి, ఇవన్నీ ఎట్లా పాసిబుల్ అవుతాయి? ఇవన్నీ ఎవరు కట్టడి చేయాలి? ఈ కట్టడి చేయాలంటే ల్యాబ్స్కి సరిగా ఉందా? అందరు ఎన్ఏబిఎల్ అని పెట్టుకున్నారు. ఎన్ఏబిఎల్ ప్రకారం ఉన్నాయా లేవా? ఎన్ఏబిఎల్ ప్రకారం డాక్టర్స్ ఉన్నారా లేదా? టెక్నీషియన్స్ ఉన్నారా లేదా? ఇది మాత్రం చూడబడేటువంటి పరిస్థితి లేదు. ప్రతిసారి ప్రతి విషయంలో, ఆరోగ్యం విషయంలో గవర్నమెంట్ తరఫున కావచ్చు, ప్రజల తరఫున కావచ్చు, అందులో పనిచేసేటోళ్ళు కావచ్చు, అందరూ అశ్రద్ధగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదన్నా ఇష్యూ అయినప్పుడు మాత్రమే ప్రెస్కు తీసుకురావడం, లేకపోతే ఒక వెలుగుకు తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. కానీ చనిపోయిన తర్వాత వెలుగుకు తీసుకురాకండి. చనిపోక ముందే మీరు ఎక్కడన్నా ల్యాబ్స్ కానీ ఏదన్నా పద్ధతిగా లేవు అని అంటే నాకు వాట్సాప్ ద్వారా ఆ డీటెయిల్స్ పెట్టండి. లేదు ఆడ ఉన్నటువంటి విషయాల గురించి కామెంట్ చేయండి. దయచేసి నేనేమంటానంటే, మనిషి చనిపోయాక మనం ప్రయత్నాలు చేస్తున్నాం.
చనిపోక ముందే ప్రయత్నాలు చేయండి, దయచేసి చెప్తున్నా. యువత నేను చాలాసార్లు చూస్తూ ఉన్నా, ఏదో వీడియోలకు మాత్రం బాగా చూస్తూ ఉన్నారు, కానీ హెల్త్ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. హెల్త్ విషయంలో కొంతమంది ప్రజలకు ఇంకా రీచ్ కావట్లేదు. నేను ఆ రీచ్ అయ్యేటట్టు మీరు సర్క్యులేట్ చేయండి దయచేసి. ఇది కొంతమంది షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు నేను, ఎందుకంటే అవసరం ఇక. ఎందుకంటే ఇంకా మందికి వెళ్ళాలి, ఇది మందికి వెళ్తే కానీ ఈ విషయం అనేది అందరికి అర్థమవుతుంది. దయచేసి ల్యాబ్స్లో జరుగుతున్నటువంటి మోసాలని అరికడదాం. ల్యాబ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, మీకు తెలిసిన ల్యాబ్స్లల్లో ఎవరన్నా ఏమన్నా అంటే వీడియో పెట్టండి, నేను డైరెక్ట్ మాట్లాడతా. ఆడ నాణ్యమైనటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్, క్వాలిటీ ల్యాబ్ టెక్నీషియన్స్, క్వాలిటీ డాక్టర్స్, క్వాలిటీ ఎక్విప్మెంట్ లేకపోతే మాత్రం అనర్థాలకు గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ను ఆధారంగానే డాక్టర్ ట్రీట్మెంట్ చేయాల్సింది. అప్పుడు డాక్టర్ని అనడం, పేషెంట్ని అనడం, లేకపోతే పబ్లిక్ని అనడం కాదు. ఫస్ట్ మనం టెస్ట్ చేయించుకునే ప్లేస్ కరెక్ట్ ఉందా లేదా, అది పద్ధతిగా ఉందా లేదా, దాని కొరకు మీరు అందరూ కష్టపడండి. ఆ కష్టపడే ప్రయత్నంలో మీకు ఎలాంటి సహకారం కావాలి, లేదు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్లో మాట్లాడవచ్చు, లేదు డైరెక్ట్ ఫోన్ కూడా చేయొచ్చు. నంబర్ ఆల్రెడీ వాట్సాప్ నంబర్ మీకు కింద ఉంటుంది. దయచేసి ఈ వీడియోలు అందరికీ షేర్ చేయండి. పబ్లిక్ ఉపయోగపడేటువంటి వీడియోలు ఇవి. సో నేను కోరుకునేదల్లా ఒకటే, నలుగురికి సాయం చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనిషి చనిపోయినాక చేయడం అనేది దానంత అంటే చెడ పని ఇంకా ఏది ఉండదు. కాబట్టి దయచేసి నేను మళ్ళా చెప్తున్నా, ఈ ల్యాబ్స్లో జరిగేటువంటి మాఫియా మీద వస్తున్నా. కొంతమంది నాకు కొన్ని విషయాలు చెప్పినారు వాట్సాప్లల్లో, వాటి సంగతి కూడా చూస్తాను. దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రిప్షన్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చాలామంది మంచి కామెంట్లు చేస్తూ ఉన్నారు, సంతోషం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.